ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఆర్ఎఫ్సీఎల్పై పడింది. నేచురల్ గ్యాస్ సప్లై తగ్గిపోవడంతో యూరియా ఉత్పత్తిని సైతం తగ్గించారు. ఇరాన్ వార్ ఎఫెక్ట్ రామగుండం ఆర్ఎఫ్సీఎల్పై పడింది. నేచురల్ గ్యాస్ సప్లై లేక యూరియా ఉత్పత్తి తగ్గిపోయింది. యుద్ధం కారణంగా గ్యాస్ షిప్పులు భారత్ చేరక సమస్య జటిలమైంది. రెగ్యులర్ గా ఖతార్ నుంచి భారతదేశంలోని గుజరాత్కు, అక్కడి నుంచి కాకినాడ పోర్టుకు గ్యాస్ రవాణా జరుగుతుంది. కాకినాడ నుంచి పైప్ లైన్ల ద్వారా ఆర్ఎఫ్సీఎల్కు చేరుతుంది. ఎరువుల ఫ్యాక్టరీకి ప్రతిరోజు 2 మిలియన్ మెట్రిక్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల గ్యాస్ సప్లై అయ్యేది. కానీ యుద్ధం కారణంగా ఖతార్ నుంచి గ్యాస్ సప్లై కాకపోవడంతో రామగుండం ప్లాంట్కు 50% గ్యాస్ సప్లైని తగ్గించారు. ఇంకో 2-3 రోజులు ఇదే విధంగా కొనసాగినట్లయితే పూర్తి స్థాయిలో షట్ డౌన్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఆ యొక్క ప్రభావం ఎంటైర్ భారతదేశం మీద, తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మీద ప్రతి ఒక్క రైతు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ముందుగానే మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తక్షణమే స్పందించి ఈ యొక్క ఆర్ఎఫ్సీఎల్ సంబంధించిన గ్యాస్ ని పూర్తి స్థాయిలో 100% ఉత్పత్తి చేయాలి. ఎందుకంటే రైతుకు సంబంధించిన అంశం. రైతు అనేవాడు లేకపోతే ఈ రాజ్యమే లేదు. కాబట్టి పరిస్థితి చేయి దాటిపోక ముందుకే తక్షణమే 100% గ్యాస్ ఉత్పత్తి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు దేశంలో నేచురల్ గ్యాస్ నిల్వలు 25 రోజుల వరకు సరిపోయేలా ఉన్నందున దానిని సర్దుబాటు చేసుకునేందుకు కేంద్రం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా దేశంలోని 28 ఎరువుల ఫ్యాక్టరీలలో యూరియా ఉత్పత్తి పూర్తిగా పడిపోకుండా ఉండేందుకు 10 నుంచి 50% ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ఎఫ్సీఎల్లో కూడా 50% యూరియా ఉత్పత్తిని తగ్గించారు. వాస్తవానికి ఫ్యాక్టరీలో ఒకరోజు 3850 టన్నుల యూరియా ఉత్పత్తి చేయాల్సి ఉండగా 1600 నుంచి 1900 టన్నులు మాత్రమే యూరియా ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఆర్ఎఫ్సీఎల్ నుంచి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు యూరియా సరఫరా నిలిచిపోనుంది. ఆర్ఎఫ్సీఎల్ కు ప్రతిరోజు 3850 టన్నుల మెట్రిక్ యూరియా తయారు చేయడానికి 2 మిలియన్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల యొక్క గ్యాస్ అవసరం ఏర్పడుతుంది. కానీ ఆ గ్యాస్ లో 10% కోత పెట్టడం మూలన ఇప్పుడు 53% ప్రెజర్ తగ్గిపోయింది. 50% ఉత్పత్తి రావడం చాలా కష్టంగా ఉన్నది. 1500 టన్నుల యూరియా రోజు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. డే బై డే 3300 యూరియా తయారయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్పీల్ చేస్తా ఉన్నాం. గ్యాస్ ను నిరంతరం సరఫరా చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. గడిచిన 3 నెలల్లో సాంకేతిక సమస్యలతో 3 సార్లు ప్లాంట్ షట్ డౌన్ అయింది. ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉత్పత్తి తగ్గడం, తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కు యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు యూనియన్ నాయకులు.